ఏమైనా చేస్తాడు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటేష్ గారు, ఈ కేసు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అనేది ఇట్స్ అ పిల్, ఇట్ వాజ్ అ పిల్. ఓకే, ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు, అప్పటి మాజీ మంత్రి సమ్మన్ ఒక పోస్ట్ కార్డ్ చీఫ్ జస్టిస్ గారికి రాస్తే సోమోటోగా హైకోర్టు టేకప్ చేసిన కేసు ఇది. అవునండి. చేసి దాన్ని సిబిఐకి, ఈడీకి అప్పగించారు. అంటే ఇది పూర్తిగా కోర్టు అడాప్ట్ చేసుకున్న కేసు. అడాప్ట్ అనే పదం వాడొచ్చో లేదు కానీ కోర్టు ఇనిషియేట్ చేసిన దర్యాప్తు ఇది. అవునండి. రైట్, కోర్టే ఇనిషియేట్ చేసిన దర్యాప్తే ఇట్లా సాగుతోందంటే, ఒకటి నాకేమనాలో అర్థం కావట్లా. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాప్రతినిధుల కేసులను విచారించేప్పుడు జడ్జిల బదిలీలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు చెప్పితే ఎంతమంది జడ్జిలు బదిలీ అయ్యారండి? ఇప్పుడు చాలా దగ్గర 10 మంది పైన అయ్యారు. మరి అలాంటప్పుడు కోర్టే ఇనిషియేట్ చేసిన దర్యాప్తులో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఇక మామూలుడికి, మామూలు కేసులకి ఎక్కడ ఇది ఉంటుంది? సో మీకేమనిపిస్తుంది అసలు దీని మీద? బేసిక్ గా నేను ఇందాక చెప్పాను సార్, రింగ్ మాస్టరే కంట్రోల్ లేదు సార్. రింగ్ మాస్టర్ కంట్రోల్ అంటే 2 నిమిషాలు అవుతాయి పనులు. అది నేను ఆ రింగ్ మాస్టర్ ఎవరు అనేది వి ఆల్ నో. అర్థమైందిలే. సో రింగ్ మాస్టర్ కంట్రోల్ లో ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇంత పట్టాభి గారు పెట్టారు 108 పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. దాన్ని ఇంటూ బాగుంది సార్. ఒకటి ఫస్ట్ పిటిషన్ నా కేసు లేదని ఒకటి వేస్తారు. ఎన్ని పిటిషన్లు అయినా వేసుకోవచ్చు, లీగల్ గా అలౌడ్. ఫస్ట్ పిటిషన్ లేదపై నీ మీద కేసు ఉందని నీ పిటిషన్ డిస్మిస్ చేస్తాను. ఇమీడియట్ గా మీరు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రైల్ నడిపించాలి. అందుకని ఎన్ని కావాలంటే ఎన్నైనా వేసుకోవాలి, తర్వాత చూద్దాం. ముందు నీ మీద కేసు ఉంది, నీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాను, సాక్షి విచారణ జరగాలి. మన సిబిఐ వాళ్ళకి ఇంకోటి కొత్త రకం ఏంటంటే, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. అదో పెద్ద పెద్ద ఆయన పిలుస్తారు, కేసు పిలగానే ముక్కల గారు, జగన్ గారు కేసులు లభిస్తారు సార్. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు ఫాలో చేస్తుంది. హైకోర్టు డే టు డే ప్రొసీడింగ్స్ వింటున్నది అంటారు సార్. డే టు డే ఇది మామూలుగా ఆన్ రికార్డ్ అంతా కరెక్టే. అసలు డే టు డే ఏం జరుగుతుంది? కేసు పిలిచినప్పుడు నేను నా అడ్వకేట్ నిలబడి 317 పిటిషన్ వేస్తాం. 10 మంది ఉన్నారు కదా ఈ కేసులో, 14 అలాగున్నారు. అందరు పిటిషన్లు వేస్తాం, 5 నిమిషాలు పక్కన పెడతాం, 2 నిమిషాలు ఆర్గ్యుమెంట్ పెడతాం, మళ్ళీ రేపు అంటారు. దట్ ఈస్ నాట్ ది పర్పస్ కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ గారు, బాబా అసలు రోజు మీరు ఏం పని చేస్తున్నారు? రోజు డేట్లు వస్తాయి. సుప్రీంకోర్టు చెప్పినట్టు హైకోర్టు వింటది, హైకోర్టు చెప్పినట్టు లోవర్ కోర్టు వింటది. బట్ అక్కడ జరుగుతున్న పని అసలు ఏమన్నా ముందుకు నడుస్తుందా? ఎందుకు నడట్లేదు? అది అడగాలి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే కేసు పిలగానే పైన ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ. చెప్పినా సరే వాళ్ళు రిపోర్ట్ చేయంటాడు. ఆయనేమో సిబిఐ ఆయన ఇష్టం వచ్చింది చెప్తారు ఆయన. ఇప్పుడు మీ ఇందాక అన్నట్టు ముందే వెళ్ళాలి కదా సార్. ఈ కేసులు ఇది జరిగింది, ఈ కేసు అది వెళ్ళాలి. లేదు అక్కడికి వచ్చి కొత్తగా వింటారన్నమాట. ఓ ఇదా కేసు సార్, ఐ గెట్ ఇన్స్పెక్షన్స్. ఎన్ని రోజులు తెస్తారు ఇన్స్పెక్షన్స్? మిగతా కేసుల్లో ఇలా జరుగుతున్నాయా? ఇన్నేళ్లలో ఇన్ని వందల వేలు కేసులు జరుగుతున్నాయి కదా, ఇలాగ జరుగుతున్నాయా? ఎందుకు ఇందులో జరుగుతున్నాయి? నేను మామూలు ముద్దాయిగా డేట్ అడిగితే ఎవరు కదా